ఉమ్మడి మెదక్ జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికలు తీవ్ర రాజకీయ ఉత్కంఠకు దారితీశాయి. మొత్తం 19 మున్సిపాలిటీల్లో ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ జరిగింది. కొన్ని చోట్ల బీజేపీ, ఎంఐఎం, ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ప్రభావం చూపించారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడినాయి. 19 మున్సిపాలిటీల్లో ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనన్నట్టు సాగింది. ముందు నుంచి కూడా ఈ 19 మున్సిపాలిటీల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందంటూ కూడా కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ కైవసం చేసుకుందంటూ ఇటు బీఆర్ఎస్ నేతలు అయితే తమ వాదన వినిపించే ప్రయత్నం చేసిండ్రు. ప్రచారంలో కూడా హోరెత్తించారు. ప్రతి మున్సిపాలిటీలో ఇటు ముఖ్య నేతలు, అన్ని పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు. దాదాపు అన్ని వార్డులను కూడా కవర్ చేసే ప్రయత్నం చేసిండ్రు. ప్రత్యేకించి ఇది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు, మరోవైపు ఇటు మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఈ ఉమ్మడి మెదక్ జిల్లా ఉండడంతో ఈ 19 మున్సిపాలిటీలపైన ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. మరోవైపు కాంగ్రెస్ నుంచి కూడా ఇటు అయితే మంత్రి వివేక్ వెంకటస్వామి ఇటు అయితే మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు కావచ్చు, ఇటు జైరాబాద్ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఇతర నేతలు కూడా దృష్టి సారించారు. ప్రత్యేకించి ఇటు సంగారెడ్డి కావచ్చు, మెదక్, సిద్దిపేట జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఇక్కడ దాదాపు సంగారెడ్డిలో 38 వార్డుల్లో 22 వార్డులు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుచుకొని ఇక్కడ సంగారెడ్డి మున్సిపల్ పీఠాన్ని అయితే కాంగ్రెస్ దక్కించుకున్నట్టయింది. ఇటు సదాశివపేట కూడా ఇటు పెద్ద మున్సిపాలిటీలో భాగంగా ఇటు సంగారెడ్డికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి సదాశివపేటలో కూడా 26 వార్డులకు గాను 16 వార్డులను కాంగ్రెస్ గెలుచుకొని ఇక్కడ కాంగ్రెస్ పీఠాన్ని కైవసం చేసుకుందని చెప్పొచ్చు. ఇటు అయితే మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుని చెప్పొచ్చు. ఇటు ఆందోళనలో కూడా ముందు నుంచి అక్కడ మెజారిటీ కనిపించింది. మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడం వల్ల ముందు నుంచి కూడా ఇటు కాంగ్రెస్ హవా కనిపించింది. ఆందోళన జోగిపేటలో 20 వార్డుల్లో ఇటు 16 వార్డులకు 20లో 16 వార్డులు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కోహిర్ కొత్త మున్సిపాలిటీ ఇక్కడ 16 వార్డులు ఉండగా ఇక్కడ 8 కాంగ్రెస్ గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్ రావడానికి ఇంకొక వార్డు అవసరం ఉంటుంది. అక్కడ ఇండిపెండెంట్ కావచ్చు, బీజేపీ ఇక్కడ అయితే బీజేపీ అభ్యర్థి, ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా ఇక్కడ అయితే గెలిచిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఇండిపెండెంట్ కావచ్చు, ఎంఐఎం అభ్యర్థి కూడా ఇక్కడ కీలకం కానున్నారు. సో నారాయణఖేడ్లో కూడా ముందు నుంచి నారాయణఖేడ్లో 15 వార్డుల్లో గాను 11 వార్డుల్లో కాంగ్రెస్ గెలుచుకొని ఇక్కడ పాలక మండలి కావచ్చు, ఇటు ఈసారి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు నారాయణఖేడ్కు కాంగ్రెస్ పార్టీకి లైన్ క్లియర్ అయిందని చెప్పొచ్చు. మెదక్ జిల్లా నర్సాపూర్కి వచ్చేస్తే ఇక్కడ 15 ఇంట్లో 6 కాంగ్రెస్ గెలుచుకుంది, మిగతా 4 ఇంట్లో బీజేపీ గెలుచుకుంది. ఇక్కడ బీజేపీ కూడా కొంత సత్తా చాటుకునే ప్రయత్నం అయితే చేసింది. సో ఇక్కడ కూడా కీలకంగా ఉన్నారు, అంటే స్వతంత్రులు కావచ్చు, బీజేపీ అభ్యర్థులు ఇక్కడ కీలకంగా ఉన్నారు. ఇక్కడ రామాయంపేటలో కూడా ముందు నుంచి కాంగ్రెస్ హవా కనిపించింది. 12 వార్డుల్లో 8 వార్డులను కాంగ్రెస్ గెలుచుకొని ఇక్కడ రామాయంపేట మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకునేందుకు లైన్ క్లియర్ చేసుకుంది. ఇక్కడ మరొకటి ఇటు పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హుస్నాబాద్ నియోజకవర్గం కూడా ముందు నుంచి పోస్టల్ బ్యాలెట్ నుంచి మొదలు పెడితే దాదాపు అన్ని వార్డుల్లో కూడా కాంగ్రెస్ హవా కనిపించింది. 20లో 16 వార్డులను కాంగ్రెస్ గెలుచుకుంది. సో ఈ ఫలితాల్లో మొత్తం అంటే ఈ ఉమ్మడి మెదక్ జిల్లాను 19 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ టఫ్ ఫైట్ ఇచ్చింది ఇక్కడ. కానీ కాంగ్రెస్ అయితే ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇంకా బీఆర్ఎస్ కూడా ఎక్కడ అయితే ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తం కూడా బీఆర్ఎస్లో అయితే బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రి ప్రతి కార్నర్ మీటింగ్లో కావచ్చు, ర్యాలీలో పాల్గొనడం కావచ్చు, ఇవన్నీ ప్రతి మున్సిపాలిటీని, ప్రతి వార్డుని కవర్ చేసే ప్రయత్నం చేసిండ్రు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఈ ప్రాంతంలో విస్తృత ప్రచారం చేసిండ్రు. కొత్త మున్సిపాలిటీల్లో గడ్డపోతాంలో 18 ఇంటిలో దాదాపు 14 బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇక గుమ్మడిదల్లో కూడా 22లో 15 బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇంద్రేశంలో 18లో 9 గెలుచుకుంది. ఇక్కడ కూడా పటాన్ చెరువు నియోజకవర్గం, ప్రత్యేకించి ఇటు ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ అన్నింటిలో కూడా బీఆర్ఎస్ సత్తా చాటుకుందని చెప్పొచ్చు. ఇస్నాపూర్లో మాత్రం 26 ఇంట్లో 12 అయితే బీఆర్ఎస్ గెలుచుకుంది. మరో 4 స్వతంత్రులు, ఒక అయితే ఈ 4 స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. సో ఒక బీజేపీ అభ్యర్థి ఉన్నారు. ఇట్లా ఇక్కడ ఈ ఇస్నాపూర్లో ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థులు కీలకమైనరు. సో వారిని వెంటనే ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి కాంగ్రెస్ వర్గం వారిని క్యాంపుకు తరలించినట్టు కూడా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో 10 స్థానాలు కైవసం చేసుకున్నటువంటి కాంగ్రెస్తో పాటు స్వతంత్రులు కూడా 4 ఉన్నట్టు కూడా స్థానిక నేతలు చెప్తున్నారు. సో ఇప్పుడు అయితే బీఆర్ఎస్ 12 గెలుచుకున్నప్పటికీ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడున్న క్యాంపులో ఉన్న వారితో కలిపితే 10+ ఇది ఒక 14 ఈ ఇస్నాపూర్లో కాంగ్రెస్ వైపు ఉన్నట్టు కూడా కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ఈ ఇస్నాపూర్ పీఠాన్ని
ఇంక ఇస్నాపూర్ మున్సిపాలిటీ అని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందంటూ కూడా కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అయితే జన్నారంలో కూడా 20 మున్సిపాలిటీల్లో అయితే జన్నారంలో కూడా అయితే బీఆర్ఎస్ సత్తా చాటింది. ఇక్కడ కూడా కొంత స్వతంత్రులు కావచ్చు, ఇక్కడ దీనిపైన ఇంకా కొంత ఉత్కంఠ ఉంది. జైరాబాద్లో కూడా 37 వార్డుల్లో కూడా 15 బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇక్కడ కూడా స్వతంత్రులు కావచ్చు, ఎంఐఎం అభ్యర్థులు కీలకం కానున్నారు. గజ్వెల్ నియోజకవర్గం మెదక్ జిల్లా అయినప్పటికీ గజ్వెల్ నియోజకవర్గం తూప్రాన్లో బీఆర్ఎస్ హవా కనిపించింది. ఇక్కడ 16 అయితే వార్డుల్లో 9 వార్డులను అయితే తూప్రాన్ బీఆర్ఎస్ గెలుచుకుంది. మరోవైపు సిద్దిపేట జిల్లాలోని చేర్యాల్లో కూడా 12లో 7 గెలుచుకొని బీఆర్ఎస్ సత్తా చాటుకుంది. ఇక్కడ కూడా బీఆర్ఎస్ దాదాపుగా ఇక్కడ చేర్యాల్లో మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఓవరాల్గా మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికల ఉత్కంఠ పోరుకు అయితే తెరపడింది. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ అయితే నడిచింది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, వీస్ న్యూస్, మెదక్ జిల్లా నుండి.